మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. కుంభరాశి వారికి జరిగేది ఇదే. తప్పకుండా వీడియో చూడండి. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి 100% జరిగేది ఇదే. ఈ రాశి వారికి మధ్యాహ్నం 12:30 తర్వాత ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఒక నిజం తెలుస్తుంది. అది ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఎగిరి గెంతేస్తారు. తప్పకుండా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. గంభీరమైన స్వరంతో గంభీరమైన నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. వీరు చేసే ప్రతి పని కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రాశి వారు నేర్పరితనంతో మాటకారితనంతో ఎదుటివారిని ఆకర్షిస్తూ ఉంటారు. వీరు పనిలో చాకచక్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటారు. క్రమశిక్షణకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధుమిత్రులకు తెలిసి తెలియనట్లుగా కాకుండా అందరికీ బహిర్గతంగా చెప్పి చేస్తూ ఉంటారు. ధైర్యవంతులనే చెప్పుకోవాలి. ఈ రాశి వారు మొదటగా ఏ ప్రయత్నం చేసినా కూడా అందరికీ మేలుకరంగా వచ్చే విధంగానే చేస్తూ ఉంటారు. ఎదుటి వారికి ఆపద అంటే కనుక ఈ రాశి వారు మాట మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల, బంధుమిత్రుల పట్ల, అలాగే స్నేహితుల పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటారు. ఈ రాశి వారు సంతానం పట్ల ఎక్కువ శ్రద్ధని తీసుకుంటూ ఉంటారు. వీరైతే కనుక శుభవార్తని వింటారు. మీరు సంతోషిస్తారు. అదేవిధంగా ఖచ్చితంగా సంతోషించడంతో పాటు కుటుంబ సభ్యులతో కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. గోచారం అనుకూలంగా ఉంటుంది. నూతనంగా ప్రారంభించాలి అనేటటువంటి పనులు ప్రారంభిస్తారు. ఈ రాశి వారికి అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. కొద్దిగా జాగ్రత్తను తగ్గించుకొని లేదా మాటను ఇతరులపైన మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడితే కనుక వీరు కనుక అన్ని విషయాల్లోనూ ముందుంటారని చెప్పుకోవాలి. తొందరపాటుతనంతో ఎవరినైనా ఒక మాట అంటే కనుక వీరికి ఉన్నటువంటి అనుకూలమైన ఫలితాలు కొంత ప్రతికూలతని ఏర్పాటు చేసే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. వీరికి రాజయోగం పట్టబోతుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు ఏవైతే అనుభవించారో అవన్నీ కూడా మీకైతే కనుక మధ్యాహ్నం 12:30 తర్వాత ఒక శుభవార్త ద్వారా అవన్నీ ఒకసారిగా దూరం అయిపోతాయి. ఇక ఈ రాశి వారు అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఈ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా సక్సెస్ ని సాధిస్తారు. ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మకుండా వీరు స్వయంకృతంగా ఏ పని చేసినా కూడా శాయశక్తులా ప్రయత్నిస్తే కనుక మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో చర్చించి ఆచిచూచి నిర్ణయాలను తీసుకోవడం ద్వారా ఎవరి యొక్క మాయలో పడకుండా ఉంటారు. ఎదుటివారు మోసగించకుండా వీరైతే కనుక జాగ్రత్తలను తీసుకుంటే సరిపోతుంది. ఈ రాశి వారికి ఇక మీదట అన్ని కూడా శుభం కలిగే విధంగా జరుగుతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.